రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ మరి సాగర్ తీరం ఒక్కసారిగా ముఖ్యంగా విశాఖ నగరంలోని సాగర్ తీరం ఎరుపెక్కింది. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం అనేది నినాదాలుగా మరి నినదిస్తూ ఉంది. అర్ధరాత్రి కూడా ఆ యొక్క కార్మికులు మరి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే కూర్చోవడం జరిగింది. సో అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని మరి ఏపీ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండవల్లి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మరి సమస్యపోబోతుందా, ఒకవేళ మరి ప్రైవేటీకరణను ఆపబోతుందా అన్న అంశాన్ని కూడా చర్చించే కార్యక్రమం. సో స్వాగతం. ముందుగా శ్రీనివాసరావు గారికి నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రైట్ సార్, మరి కేంద్రం స్పష్టం చేసింది ప్రైవేటీకరణకు మేము ముందుకు వెళుతున్నామంటూ కూడా. మరి అదేవిధంగా మరి కార్మిక సంఘాలేమో అర్ధరాత్రి కూడా బైఠాయింపులు చేశారు. అదేవిధంగా యొక్క నిరసన కార్యక్రమాలు కూడా హోరెత్తుతున్నాయి. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి తాజాగా? ప్రస్తుత పరిస్థితి తీసుకున్నట్లయితే మొన్న రాత్రి విషయం విన్న దగ్గర నుంచి విశాఖపట్నం హోరెత్తింది. మరి ఒక విశాఖపట్నం మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్స్ సమితిగానే కొనసాగుతూ పోరాటంలో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు మరి నిర్మలా సీతారామన్ గారు పూర్తిగా 100% ప్రైవేటీకరణ చేస్తారని ఎవరైతే మా ఎంఈవి సత్యనారాయణ విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీగా చెప్పిన వెంటనే ఆ రోజు మరి ఉవ్వెత్తున అగ్నిజ్వాలలు కూడా వచ్చాయి. మరి ప్రతి సెంటర్లో కూడా టైర్లు తగలబెట్టి మరి ప్రజానికం మొత్తం కూడా రోడ్ల మీదే రాత్రి తెల్లవారులు కూడా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. మరి నిన్నంతా కూడా మా డైరెక్టర్స్ కూడా ముట్టడించి అర్బన్ బిల్డింగ్ లోకి 6 గంటల పాటు మా యొక్క డైరెక్టర్స్ ని కానీ మా ఎంప్లాయీస్ ని కానీ ఎవరిని కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోకి అడుగు పెట్టనీయకుండా ఉద్యమం తీసినటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపించింది. మరి అదే విధంగా రాత్రి కూడా ఎంప్లాయీస్ కూడా షిఫ్ట్ లోకి వెళ్ళలేకుండా కూడా మరి చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులుగా సంఘాలు కానీ అదర్ ప్రజా సంఘాలు కానీ వచ్చి అడ్డుకొని ముఖ్యంగా దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి నినాదాలతో హోరెత్తుంది. ప్రజెంట్ పొజిషన్ లో కూడా అలాగే జరుగుతుంది అనేది మీకు తెలియపరుస్తున్నాం సార్. రైట్ శ్రీనివాసరావు గారు, అంటే కేంద్రం కూడా మరి ఇంత ముందు వరకు అస్పష్టంగా ఒక వ్యాఖ్య చేసిన పరిస్థితి. సో నిన్న పార్లమెంట్లో కూడా స్పష్టం చేసింది. సో ప్రైవేటీకరణకు మేము సిద్ధం, ప్రైవేటీకరణకు ముందుకు వెళుతున్నామంటూ కూడా సుస్పష్టం చేసింది. మరి ఈ క్రమంలో అక్కడున్న కార్మిక సంఘాల నాయకులు ఏమంటున్నారు? కార్మిక సంఘాల నాయకులు మరి నిన్నటి వరకు చూస్తే మా పురపాలక సంఘ ఎలక్షన్స్ అవుతున్నాయి. మరి ఇప్పటి వరకు కూడా పార్టీ నాయకులు కూడా మాకు సంఘీభావం తెలియపరచడానికి టెంట్ దగ్గరికి వచ్చి వెళ్తున్నారే కానీ మరి వారు కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి పూర్తిగా రాలేదు. ఎవరికి వారు మాట్లాడి సంఘీభావం తెలియపరచుకుని వెళ్తున్నారు. ఒక ఐక్యతా పోరాటం దిశగా వారు ఇంకా అడుగులు వేయలేదు. కాబట్టి మా నాయకత్వం నిన్న తీసుకున్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకుని నిన్న 3 గంటలు పరితపించి వాళ్ళు మీటింగ్ వేసుకుని మా పోరాట సమితి ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఆ కార్యాచరణలో భాగంగానే ఇవాళ ఎలక్షన్స్ కాబట్టి ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ని లైట్ గా తీసుకుని రేపటి నుంచి ఇంకా ఉధృతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని తీసుకెళ్ళడం కోసం మా యొక్క పోరాట సమితి కార్యాచరణ రూపొందించిన భాగంలోనే మొట్టమొదటిది రేపు నిరవధిక సమ్మె కోసం ఒక లెటర్ కూడా యాజమాన్యానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ధారించింది. అదేవిధంగా 15వ తారీఖు ఒక అలజడి సృష్టించాలి, ఈ సరౌండింగ్ ఉద్యమాన్ని ఊపు తీసుకురావాలని చెప్పేసి కూడా తీసుకుంది. అందులో భాగంగానే 20వ తారీఖు మార్చి మరి నేషనల్ ట్రేడ్ యూనియన్ నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ఒక 30,000 మంది ప్రజానికంతో మీటింగ్ కండక్ట్ చేసి జాతీయ నాయకుల తాలూకా ఒపీనియన్ కూడా తీసుకొని ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని మనం ఇండియా లెవెల్లో ముందుకు తీసుకెళ్లాలని దిశగా ఆలోచించి 10వ తారీఖు నాడు ఒక మహాసభ కూడా పెట్టడం జరుగుతుందండి. సో ఈ విధంగా 28వ తారీఖు వరకు షెడ్యూల్ తయారై రెడీగా ఉంది. ఇవాళ ఒక్కరోజే ఎలక్షన్స్ ఉండటం వల్ల కొంతమేరకు ఉపశమనంగా ఉంది. అయినప్పటికీ కూడా కార్యక్రమాలు మాత్రం పొన్మన్పాలెం జంక్షన్ లో ఉధృతంగానే కొనసాగుతున్నాయి. మరి మేము తీసుకున్నటువంటి 12వ తారీఖు నుంచి చేసినటువంటి రిలే నిరాహార దీక్షలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి, ఇక కూడా కొనసాగుతూనే ఉంటాయండి. రైట్ శ్రీనివాసరావు గారు, మరి ఉక్కు కార్మికులు కానీ నిర్వాసితులు కానీ మరి నిరవధికంగా అలుపెరగకుండా చేస్తున్న పోరాటాల యొక్క ఫలితం ఉంటుందంటారా? ఎంతవరకు ఉంటుంది? తప్పకుండా ఉంటుంది సార్. ఎందుకంటే మరి ఈరోజు ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నది భారీ పరిశ్రమ, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిశ్రమ. ఈ పరిశ్రమని
వారు ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నారు. మరి మేము చూస్తే గత చరిత్ర తీసుకున్నట్టే, చరిత్ర తెలుసుకుంటేనే మనం చరిత్ర సృష్టించగలమనే ఒక నానుడితో ఆలోచించినట్లయితే 1966 నుంచి మరి 1986 వరకు కూడా ఉద్యమాలతోనే ఈ ప్లాంట్ ప్రొడక్షన్ లోకి వచ్చింది. మరి దగ్గర దగ్గర 26 ఏళ్ళ ఉద్యమం చేయగా మరి ఈ ప్లాంట్ పురోగమనంలోకి వచ్చింది. పురిట్లో నుంచి బయటకు వచ్చి ప్రొడక్షన్ లోకి వచ్చింది. మరి ప్రొడక్షన్ లోకి వచ్చినప్పటికీ కూడా మరి పివి నరసింహ గారి టైంలో నూతన ఆర్థిక విధానాలను తీసుకొచ్చారు 91లో. మరి అప్పటి నుంచి కూడా మేము కూడా పోరాటాల పటిమతోనే ఈ స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ తీసుకుంటూనే వచ్చాము. అలాగే బిఏఎఫ్ఆర్ అన్నారు 2000 సంవత్సరంలో, దాన్ని కూడా ఎదుర్కొన్నాము. ఆ తర్వాత 2005లో మేము టర్నోవర్ కూడా 2010లో టర్నోవర్ కూడా తీసుకున్నాము. సో ఈ విధంగా మేము పోరాటాలతోనే వచ్చాం కాబట్టి మాకు పోరాటాలు కొత్తది కాదు. ఈ యొక్క ఉత్తరాంధ్రప్రదేశ్ లో తప్పకుండా మేము పోరాటంతోనే ఈ ప్రైవేటీకరణని ఆపుకుంటామని తెలియపరుస్తున్నాం సార్. రైట్ శ్రీనివాసరావు గారు, అంటే ఇప్పుడు మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పదంలోనే పోరాట నినాదం ఉంది. అన్ని నినాదాలతోటి మీరు ఇప్పటి వరకు సాధించుకోవడం జరిగింది. మళ్ళీ పోరాటాలు చేస్తే ప్రైవేటీకరణ ఆగే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది సార్. ఎందుకు ఎలా ఉంది, ఈ రోజు వరకు మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాల సౌలభ్యం కోసం రాష్ట్రాలను విడగొట్టింది. అందులో భాగంగానే మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా 2014లో విడిపోవడం జరిగింది. మరి ఆ రోజు వారిచ్చినటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో పొందుపరిచింది స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి వాళ్ళు 5 సంవత్సరాలు గడుగుతుంటే పార్లమెంట్ లో మేము 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి బీజేపీ ముందుకు వచ్చినటువంటి తరుణంలో మరి ఈ రోజు వరకు కూడాను ఆ యొక్క స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోగా, మరి ఈ రోజు ఎంఎస్ఎంఈలకి ఇన్సెంటివ్స్ లేకపోగా, మరి ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఒక శ్మశానాన్ని తలపిస్తున్న తరుణంలో మరి ఈ రోజు మాకున్నటువంటి ఒకే ఒక భారీ పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మరి ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే మరి ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చూసినట్లయితే మరి ప్రత్యక్షంగా తీసుకుంటే 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఒక 16,000 మంది 17,000 మంది పైచిలకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరు మొత్తంగా 35,000 మంది కాకుండానే ఇంకా పరోక్షంగా ఒక 60,000-70,000 మంది కుటుంబాలు ఈ యొక్క ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. టోటల్ గా విశాఖపట్నం సరౌండింగ్ 5 లక్షల మంది పాపులేషన్ దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. మరి అందులో భాగంగానే మరి సామాజిక న్యాయం కూడా ఇందులో ఇమిడి ఉంది. మరి ఆ సామాజిక న్యాయాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే తప్పకుండా మేము ప్రజా ఉద్యమంగా మార్చి ఈ యొక్క ప్లాంట్ ని మేము రక్షించుకుంటామనే దృఢ నిశ్చయిత మాకు ఉందని మేము తెలియపరుస్తున్నాం సార్. రైట్ సార్, మరి అదేవిధంగా మరి దశాబ్దాల కాలంగా అక్కడ సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తక్షణం ప్రైవేటీకరణ జరిగిన తక్షణం ఆ యొక్క ఉద్యోగులకు ఎటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే ప్రైవేటీకరణ దిశగా వెళ్ళినట్లయితే మరి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే ఈ రోజు ఉన్నటువంటి 27% ఓబీసీలు కానీ 25% ఎస్సీలు కానీ మరి అదర్ 4% ఉన్నటువంటి మైనార్టీస్ కానీ తీసుకుంటే ఎస్సీ ఎస్టీలు 25%, 4% మైనార్టీ తీసుకుంటే దగ్గర దగ్గర 49.5% ఈ సామాజిక న్యాయం కుంటుపడుతుంది. మరి వారికి అసలు ఈ ప్లాంట్ వచ్చిందే లాభ నష్టాల కోసం కాదు. ఆ రోజుల్లో ఫస్ట్ ప్రణాళికల్లో నమోదు చేసింది ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దేశ ఆర్థికాభివృద్ధి పురోగమనం కోసం పెట్టినట్టు ప్లాంట్ ని ఈ రోజు ఒక వ్యక్తికి దారాదత్తం చేసినట్లయితే మరి ఈ యొక్క లాభాలు కానీ ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కానీ ఏ విధంగా ఉంటది, రిజర్వేషన్ అమలవుతాయా అనే ఒకటి ప్రశ్నార్థకంగా కనబడుతుంది. మరి ఎంతో కాలం 30 ఏళ్ల నుంచి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని 30 ఏళ్ల నుంచి మరి ఎన్నో సంఘాలు ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ మరి ప్రైవేట్ కంపెనీలో కూడా రిజర్వేషన్స్ కావాలని మొరబెట్టుకుంటున్నా సరే ఈ ప్రభుత్వాలకి వినపడట్లేదు. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రైవేట్ పరం కాకుండా మేము చూసుకుంటూ ఇది గవర్నమెంట్ లో ఉంటేనే ఈ యొక్క సోషల్ జస్టిఫికేషన్ ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాం సార్. రైట్ సార్, ఇప్పుడు మరి ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పోరాటంతో పాటు మరి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఒకవేళ ఈ యొక్క ఉద్యమంలో కలిస్తే మీకు ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందా? 100% హెల్ప్ అవుతుంది సార్. మాకు నాట్ ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మేం కోరేది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి గారే కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఎందుకంటున్నాం అంటే మరి ఈరోజు చూస్తే మేము కూడా ఒక కొత్త డిమాండ్ మీ ముందు పెట్టాలనుకుంటున్నాం. అదే మరి ఇదే బీజేపీ ఒకప్పుడు చిన్న రాష్ట్రాలకి సౌలభ్యం ఉంటుంది, పరిపాలనా సౌలభ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎన్నో చిన్న రాష్ట్రాలను విడగొట్టింది. మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఈ రోజు ఏడిపిస్తుంది. అలాంటి తరుణంలో మరి వాళ్ళు మనం సదరన్ ఇండియా నుంచి వచ్చేటువంటి
ఆదాయం అనేది కూడా కుంటుపరిచి మనకు తగ్గకుండా మనకు ప్రైవేటీకరణ దిశగా దక్షిణ భారతదేశంలో కంపెనీలని ఫస్ట్ కమ్ ఫస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. మరి చిన్న రాష్ట్రాలకు మొగ్గు చూపినటువంటి బీజేపీ గవర్నమెంట్ కి మేము కూడా ఒక ఛాలెంజ్ డిమాండ్ పెడుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మేము ఒక అప్పీల్ ఇస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రులారా, ఈ రోజు మన సౌలభ్యం కోసం దక్షిణ భారతదేశాన్ని విడగొట్టమని మనం డిమాండ్ చేసినట్లయితే మనం కూడా చిన్న దేశంగా అభివృద్ధి చెందుతామని కూడా కొత్త డిమాండ్ ముందు పెడుతున్నాం సార్. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా కేంద్రంలో మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పష్టం చేయడం జరిగింది, ఉక్కు ప్రైవేటీకరణ ఆగదు అని కూడా తేలిపోయింది కదా. తేలిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఉద్యమాలు ఎంతవరకు ఫలించే అవకాశం ఉందంటారు శ్రీనివాసరావు గారు? ఆగదని తేలిపోయింది, కానీ వారేదో పేపర్ల మీద రాసుకున్నారని చెప్పేసి ఇది ప్రైవేటీకరణ అయింది అనుకోవటం అపోహే, గానీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది సార్ ఇందులో. ఈరోజు కేబినెట్ లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి వారు అనుకున్న నిర్ణయమే ఈ దేశానికి గుద్దుతానంటే దొబ్బదని కూడా మేము చెప్తున్నాం మన సీతారామన్ గారికి. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ఉంది, ఆ తర్వాత రాజ్యసభ ఉంది, ఆ తర్వాత రాష్ట్రపతి తాలూకు ఆమోదం కూడా ఉంది. ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి మేము తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాము. మేము దక్షిణ భారతదేశంలో ఉన్న ఎంపీలని అందరినీ కూడాను కూడగట్టుకుని వారిని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళని ఐక్యతపరిచి తప్పకుండా పార్లమెంట్ లో వాళ్ళకి గళమిప్పి ఎక్స్ట్రీమెంట్ లో అవసరమైతే వాళ్ళ చేత రిజైన్ కూడా చేపించి ఈ యొక్క పార్లమెంట్ స్తంభింప చేస్తామని కూడా మీకు తెలియపరుస్తున్నాం సార్. రైట్. శ్రీనివాసరావు గారు, మీరు చెప్తున్నట్లుగా మరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ తెలంగాణ నుంచి కానీ ఒకవేళ ఏపీ నుంచి కానీ వెళ్ళిన ఒకరో ఇద్దరో ఎంపీలు మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అక్కడికి హాజరైన ఎంపీలు కూడా మాట్లాడడం లేదు, దీని మీద పెదవి విప్పడం లేదు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? తప్పకుండా ఈరోజు చూసినట్లయితే మీకు ఆ కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఒక స్టీల్ ప్లాంట్ ఒక్కటే ప్రైవేటీకరణ చెప్పలేదు సార్. మరి ఈరోజు 100 పబ్లిక్ సెక్టార్స్ ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్తుంది. మరి ఈ 100 పబ్లిక్ సెక్టార్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏరియాలో ఉన్నాయి, వాటన్నిటిని కూడగట్టుకుని వాటి తాలూకా రాజకీయ నాయకుల్ని మనం ఐక్యతపరిచి ఆ దిశగా మేము ఆ యొక్క ఉద్యమాన్ని రూపకల్పన చేసి తప్పకుండా దక్షిణ భారతదేశంలో ఏ ప్లాంట్ నమ్మినా కూడా మేము ఊరుకోము. మా దగ్గర ఉన్నటువంటి వైజాగ్ లో కూడా ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్ కూడా అమ్మేస్తా అని చెప్పేసి రీసెంట్ గా ఒక ప్రతిపాదన వచ్చింది. మరి ఆ విధంగా తీసుకుంటే మేము అన్ని పబ్లిక్ సెక్టార్ తాలూకా ఎంప్లాయీస్ ని కానీ, అన్ని పబ్లిక్ సెక్టార్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కానీ, ఎంపీలని కానీ, రాజ్యసభ సభ్యుల్ని కానీ మేము తప్పకుండా వాళ్ళని టచ్ చేసి వారిని మేము ఒక ఉద్యమం బాటగా తీసుకొచ్చి పార్లమెంట్ లోకి వాయిస్ ఇప్పిస్తామని కూడా మీకు తెలియపరుస్తున్నాం సార్. రైట్. శ్రీనివాసరావు గారు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు కూడా చెప్పడం జరిగింది, కీలకమైన పరిశ్రమలు, కీలకమైన రంగాలన్నీ కూడా పబ్లిక్ సెక్టార్లో ఉంటే మంచిది అంటూ కూడా చెప్పడం జరిగింది. వారి యొక్క మాటకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా ఈ రోజు ఈ పాలకులు మరి రాజ్యాంగానికి విరుద్ధంగానే వాళ్ళ కుటుంబ రాజ్యాంగాలు రాసుకుని మన ముందు రుద్దుతున్నారనేది తప్పక చెప్పదు సార్. మరి బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా చెప్పాలంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏ ఆర్టికల్ కానీ, ఏ ఒక్క ప్రిన్సిపల్ కానీ వీళ్ళు పడసేమని పెట్టి అమలుపరచకుండా వీళ్ళ రూలింగ్ వీళ్ళు చేస్తున్నారు. మరి చెప్పాలంటే ఈ రోజు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కానీ పూర్తిగా అమలుపరిస్తే ఈ స్థితి మనకు వచ్చేది కాదు. ఈ పరిస్థితులకు వీళ్ళు దిగజారే వాళ్ళు కాదు. వీరికి చేతగానితనం సార్. ఈరోజు చూడండి, మీరు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే పెట్రోల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది. మరి ఈ పెట్రోల్ ధర ఎలా పెరుగుతుంది? ఒకప్పుడు $120 ఉన్నటువంటి బ్యారెల్ ఉన్నప్పుడు $46 పెట్రోల్ ఉండేది, $50 దాకా ఉండేది మహా ఉంటే కొన్ని ఏరియాలో తీసుకుంటే. మరి రోజు $60 వచ్చినా కానీ $99 పెట్రోల్ ఉంది అంటే దీని నిర్వాహకం వాళ్ళు దోచుకుంటున్నారు సార్. పెట్రోల్ కాస్ట్ ఇవాళ $40 అయితే రిమైనింగ్ అమౌంట్ ఇద్దరు పంచుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు. ఈ కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు దోపిడీ జరుగుతుందే కానీ ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ ని కూడా మరి మా పబ్లిక్ సెక్టార్ ని 1150 కోట్లు బిడ్డగా పెట్టి అమ్మేయాలని చెప్పేసి చూశారు. మరి మా పబ్లిక్ సెక్టార్ కాస్ట్ మాకు తీసుకుంటే మాకు పెట్టుబడి పెట్టింది 5,000 కోట్లు మాత్రమే సార్. 4,950 కోట్ల దాకా మాకు పెట్టుబడి పెట్టారు. మరి ఆ తర్వాత రూపాయి కూడా మాకు ఈక్విటీ కానీ బడ్జెటరీ సపోర్ట్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మరి ఎక్స్పాన్షన్ కి వెళ్ళాము. ఈ యొక్క పొలిటికల్ కష్టాలు పడి కూడా మేము టర్న్ ఓవర్ తీసుకుని ఎక్స్పాన్షన్ కి 7.3 మిలియన్ టన్కి వెళ్ళాము. మరి ఆ వెళ్ళినప్పుడు అప్పులైనవి కాబట్టి మాకు అప్పులే కానీ నష్టాలు అనేది లేవు. అది వాళ్ళు చూడండి, నష్టాలనే పేరుతో మమ్మల్ని ఇలా కించపరుస్తూ అమ్మకానికి తీసుకొచ్చారు. మరి ఎల్ఐసి ఎంతో లాభాల్లో ఉంది, దాన్ని కూడా అమ్మేస్తున్నారు. ఇది పూర్తిగా నష్ట లాభాలు బేరీ చేసుకొని మాత్రం అమ్మట్లేదు సార్. ఇది కావాలని జరుగుతుంది. కేంద్ర గవర్నమెంట్ కుట్రండి, ఒక కార్పొరేట్లకి దోచిపెట్టడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. మరి ఇంత త్వరితగతిని కూడా అమలు పరచాలని కూడా స్పీడ్ గా తీసుకెళ్తున్నారు సార్ ఈ ఇష్యూని.
రైట్. మరి మీరు చెబుతున్నట్లుగా మరి 100 వరకు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ కూడా అనడం జరిగింది. సో వాటితో పాటుగా మరి కేవలం విశాఖపట్నంలో మాత్రమే, అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఈ యొక్క నినాదం మాత్రమే దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం. మరి ఇతర పరిశ్రమలకు సంబంధించి ఇతర మీరు చెప్పిన 100 ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలలో, అంటే ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతున్న ఆ సంస్థలలో పనిచేసే వారేమి పెదవి విప్పట్లేదు, ఏమంటారు? లేదు సార్, నిన్న కార్యక్రమం తీసుకున్నట్లయితే మాకు వివేచన వచ్చినటువంటి పోరాటంలో మరి బిహెచ్సిఎల్ కానీ అటు పోర్ట్ ట్రస్ట్ కానీ మా ఏరియాలో చూసినట్టయితే మరి అన్ని వాళ్ళు గేట్ల దగ్గరికి వచ్చేసి వారి తాలూకా నిరసన తెలియపరచడం జరిగింది మాకు సంఘీభావంగా. మరి అదే విధంగా చూసుకుంటే మరి ఇంకా వాళ్ళు పార్లమెంట్ లో పెట్టి లోపలే మేము కూడా దాన్ని సంఘీభావంగా తీసుకొచ్చేసి వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తేవాలని చెప్పి రేపు నేషనల్ ట్రేడ్ యూనియన్ నాయకుల్ని, జాతీయ నాయకుల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. వారి తాలూకా ఒపీనియన్ బేస్ చేసుకుని వారిని కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసుకుని దేశవ్యాప్తంగా ఈ పోరాటం తీసుకెళ్తామని మీకు తెలియపరుస్తాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మరి పరిపాలన అంటే మేము వ్యాపారం చెయ్యం, మేము సంక్షేమమే చూస్తాం, అభివృద్ధి చెయ్యం అనేటువంటి నాయకత్వం ఈరోజు ముందుకొచ్చింది. 85 తర్వాత చూస్తే రౌడీ రాజ్యంగా కనబడుతుంది, కానీ 85 వరకు చూస్తే ఇంటలెక్చువల్ రాజ్యంగా కనబడుతుంది. మరి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకున్నట్లయితే కీలకమైన సెక్టార్స్ గవర్నమెంట్ అండర్ లో ఉండాలి. కాబట్టి మరి గవర్నమెంట్ ఆ విధంగా ఉంటేనే సర్వే అవుతుంది. విపత్తుకర పరిస్థితుల్లో గవర్నమెంట్ చేతుల్లో కొన్ని పవర్ సెక్టార్స్ కానీ, అలాగే ఆయిల్ సెక్టార్ కానీ, భారీ పరిశ్రమలు కానీ, ఇంకా కీలకమైన డిఫెన్స్ కానీ, ఎయిర్ ఫోర్స్, రైల్వేస్ కానీ, మరి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగబద్ధంగా నిర్ణయించినటువంటి అన్నిటిని కూడా తొంగలో తొక్కి ఈ రోజు వారి తాలూకా తాపేదారులకు దారాదత్తం చేయడానికి ఆలోచిస్తున్నారు. కానీ మరి వారు ఈ దిశగా ఆలోచించడం, వారికి ఆ విధంగా మేము బుద్ధి చెప్పడానికి కూడా మేము కార్యాచరణ తీసుకుని వస్తున్నాం సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.